ఇక చాలా రోజుల నుంచి ఒక ఏసీ తీసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్ గా ఏసీ అయితే తీసేసుకున్నాం ఈ రోజు. డే 18 ఆఫ్ రోడ్ టు ఐసిఎన్. అండ్ ఇది తీసుకొని నేను మా ఇంట్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు రివర్స్ లో షాక్ అయ్యి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది అని చెప్పి చాలా క్వశ్చన్లు అయితే అడిగారు. నేనేమో ఇంట్లో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే వాళ్ళు షాక్ అయిపోయారు. వాళ్ళు వచ్చేసి ఇది నీకు గిఫ్ట్ వచ్చిందా, లేకపోతే ఇది నీ ఫుల్ పేమెంట్ లో తీసుకున్నావా, ఎట్లా తీసుకున్నావా అని చెప్పి చాలా క్వశ్చన్లు అయితే అడిగేసారు నన్ను. ఇక్కడ నా ప్యూర్ ఇంటెన్షన్ వచ్చేసి ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామనే ఉండే, కానీ వాళ్ళు మాత్రం ఇట్లా రివర్స్ క్వశ్చన్లు అడిగేసరికి నా దిమాగ్ అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక చూడురి, ఒక్కొక్కసారి మనం మంచి చేద్దాం అనుకున్నా, లేకపోతే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, రివర్స్ ఇట్లా మనకే తిరిగి కొడుతుంది అనమాట కొన్ని. ఇక ఇవన్నీ మీ అందరికి ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా డైలీ లైఫ్ ని మీ అందరికి చూపించడం నాకు అలవాటు. సో పండుకున్నాం, తిన్నాం, లేచినాం, వర్కౌట్ పోయినామే కాకుండా చాలా ఉంటాయి అనమాట మైండ్ లో. ఇక నేను మీకు సింపుల్ గా మా ఇంట్లో తిన్నది, నేను తినేది అవన్నీ చూపించడమే కాకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మైండ్ అనేది ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా నేను ఎంత డిసిప్లైన్డ్ గా, ఎంత కన్సిస్టెంట్ గా టువర్డ్స్ నా వర్కౌట్ కి నేను ఎంత డెడికేటెడ్ ఉన్నా అని మీకు చూపించడానికి. ఎందుకంటే నా మైండ్ కి నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా, ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, నేను మాత్రం నా వర్కౌట్ ని, నా డిసిప్లిన్ ని, అంటే నా డైట్ ని నేను ఎక్కడ మిస్ చేయను. ఇక అందరి లైఫ్ లో అన్ని ఉంటాయి, కానీ మనం అనుకున్న దాన్ని 100% ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామా లేదా అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఇక ఇవన్నీ మీకు నేను చూపిస్తే మీరు కొంచెం ఎక్కడైనా మోటివేట్ అయ్యి, లేకుంటే నా నుండి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీరు అనుకున్న పనిని మీరు 100% పెట్టి చేస్తారన్న నమ్మకంతోనే మీకు చూపిస్తున్నా. ఈ రోజు వీడియోలో ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడైతే మర్చిపోకు మామ.